హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10 to 11 ఇయర్స్ గర్ల్స్ కోసం సరిపోతుందండి ఈ లాంగ్ ఫ్రాగు. చాలా బాగుంటుందండి. లాంగ్ అంటే ఫుల్ లాంగ్ కాదండి, కొంచెం షార్ట్గా చేస్తున్నాను స్టిచ్చింగ్. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, చాలా మోడల్గా ఉంది. చూడడానికి అయితే బయట మనం షాప్లో కొనే విధంగా మనమే ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది. 2 మీటర్స్ క్లాత్తో అయితే నేను చేసుకుంటున్నానండి. నేనైతే 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. కొంచెం షార్ట్గా వస్తుందండి, ఫుల్గా రాదు. చూడండి, ఫస్ట్ అయితే 2 మీటర్స్ క్లాత్ తీసుకొని దీన్ని అయితే 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని చూడండి, కరెక్ట్గా మనమైతే క్లాత్ని అయితే తీసుకోవాలండి. ఫస్ట్ అయితే 2 ఫోల్డింగ్ చేసి మన వైపు ఫోల్డింగ్ ఉండాలండి. అలా ఫోర్ ఫోల్డింగ్స్ రావాలండి క్లాత్ అయితే. చూడండి, ఇలా వచ్చేటట్లు మనం చేసుకొని ఫస్ట్ క్లాత్ని అయితే నీట్గా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. చూడండి, నేనైతే సడన్గా అయితే ఊరు వెళ్ళాలనుకుంటున్నానండి. ఇప్పుడైతే పిల్లలకి ఎగ్జామ్స్ టైం ఉంది. 5వ నెల ఫస్ట్లో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. కానీ ఊరు అయితే వెళ్ళవలసి వస్తుంది. ఎందుకు మీకైతే రీజన్ చెప్తాను. నేనైతే బాడీ మెజర్మెంట్ అంటే 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. 13 వచ్చింది, కానీ 14 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మనం 4 ఫోల్డింగ్స్ చేసాం కదా, 14 ఇంచెస్లో సగము 7 అండి. 7 ఎక్స్ట్రా కూడా మనం తీసుకోవాలి. ఇక్కడైతే కిందకి పొడవు అయితే 14 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని కరెక్ట్గా అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక మనకి షోల్డర్స్ అయితే నేనైతే షోల్డర్స్ కోసము నెక్ కోసం అయితే 2 తీసుకుంటున్నానండి. షోల్డర్స్ కోసము 3 తీసుకుంటున్నాను. మొత్తం 5 తీసుకున్నానండి. కానీ ఇక్కడ మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము ఇక్కడ హ్యాండ్స్కి మోడల్ పెడుతున్నాం కదా, ఇక్కడ సీవ్లెస్గా వదిలివ్వండి. అందుకోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తీసుకొని అయితే మనం ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, 7.5 వచ్చింది. 15 ఇంచెస్ కదా మనకి. చూడండి, బాడీ మెజర్మెంట్ ఎంత అంటే 15 ఇంచెస్ వచ్చిందండి. ఇది డబల్ చేసుకుంటే 7.5 వస్తుంది. 7.5 వస్తే దీనికి మనం ఖర్చు కోసం అంటే తీసుకోవచ్చు. 3 అయినా 2 అయినా తీసుకోవచ్చండి. నేను కొంచెం ఎక్స్ట్రా మిగిలింది కదా, మొత్తము తీసుకుంటున్నాను. మీరైతే ఎప్పుడైనా 3 ఇంచెస్ 2 ఇంచెస్ అయితే చిన్నపిల్లలు తొందరగా పెరుగుతారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. నడుము అయితే 8 ఇంచెస్ వచ్చిందండి 4 ఫోల్డింగ్స్ మీద. కానీ నేను వచ్చి ఎక్స్ట్రా కూడా దీనికి కూడా ఖర్చు తీసుకుంటున్నాను నడుము దగ్గర. మనకు కావాలంటే ఎప్పుడైనా ఇప్పుకోవడానికి బాగుంటుంది కదా. శంఖ రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నానండి. చూడండి, మనకి ఎంత లూజ్ పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం ఇప్పుకోవడానికి ఎప్పుడైనా బాగుంటుంది అనేసి నెక్స్ట్ అయితే ఖర్చులు తీసుకుంటున్నాను. చూడండి, ఇంకా నెక్ అండి. ఫ్రంట్ నెక్ ఏమో 4 ఇంచ్ తీసుకున్నాను. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా అయితే 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా చేసుకోవాలండి. ఎక్కువ వెడల్పు పెట్టిస్తామంటే పిల్లలకి భుజాలు అనేవి జారిపోతాయి. అలా కాకుండా తక్కువగా పెట్టుకోవాలండి చిన్నపిల్లలకి ఎప్పుడైనా. ఇంకా బ్యాక్ నెక్ అయితే తక్కువ తీసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. 3 ఇంచెస్ దగ్గర నేను కొంచెం మోడల్గా పెట్టుకోవాలనుకుంటున్నాను బ్యాక్ నెక్ కూడా. చూడండి ఎలా పెడతాను. ఇప్పుడైతే మనము డ్రా చేసే విధంగా కట్ చేసుకోవాలండి. ఇది 10, 11, 12 ఇయర్స్ వరకు సరిపోతుందండి. ఈ మెజర్మెంట్తో మీరు కట్ చేసుకున్నారంటే 12, 13 ఇయర్స్ వరకు కూడా సరిపోతుందండి. ఎందుకంటే మనకు ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు ఇప్పుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసుకొని మొత్తం అయితే మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. మనం క్లాత్ తెచ్చుకొని మనం ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా యూజ్ అండి. బయట మనం కొనేవైతే రెడీమేడ్ అసలు ఖర్చులే ఉండవు. ఎప్పుడైనా మనం క్లాత్ అయితే ఇప్పుకోవడానికి కూడా అసలు ఖర్చులు ఉండవండి. ఇలా మనం ఇంటి దగ్గరే స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కొంచెం లావు అయినా సరే ఇప్పుకోవడానికి బాగుంటుంది. పిల్లలు పెరుగుతారు కదా. చూడండి, ఇంక బ్యాక్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ అండి ఇది, ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అయిపోయాక బ్యాక్ నెక్ మీకు ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. చూడండి, మనము సైడ్లు కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ కటింగ్ తీసుకోండి, అప్పుడైతే మనకి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్కి. ఇంకా ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ దగ్గర చిన్న కట్ పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఇలా పెడితే మనం హుక్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. మనము తల దూరేటప్పుడు ఇబ్బందిగా ఉండదండి పిల్లలకి. ఓన్లీ నెక్ పెట్టుకోకుండా ఇలా కొంచెము మనమైతే ఇలా పెట్టుకోవాలి. చూడండి, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని నేనైతే ఇలా
చేసుకుంటున్నాను. దీనికైతే కొంచెము కట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్లా అయితే పిల్లలకి సింపుల్గా ఉంటుంది కదా. మనము డ్రా చేసినట్లయితే కట్ చేసుకోవాలి. ఇదైతే బ్యాక్ నెక్ అండి. ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామంటే మా ఊర్లో అసరం పండుగలు అనేసి అసరి తల్లికి జాతర చేస్తారండి. అసరి తల్లి పండుగలు అంటారు. అవి 10 ఇయర్స్కి ఒకసారి అయితే చేస్తారండి. అందుకోసమని వెళ్తున్నాము. అసలైతే సెలవు అయితే లేదు పిల్లలకి, కానీ మేమైతే వెళ్తున్నామండి. 3 ఇంచెస్ కిందకి పెట్టి మనం చిన్నగా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. చేసుకుంటే చూడండి అలా వస్తుంది. వెనక ఉక్కు పెట్టుకుంటే బాగుంటుందండి. చూడడానికి అయితే మోడల్గా ఉంటుంది. ఓన్లీ రౌండ్ కాకుండా, అందుకోసమని ఇలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ మనము హ్యాండ్స్కి కొంచెం మోడల్ పెట్టాలనుకుంటున్నాం కదా, బటర్ఫ్లై లాగా. ఇప్పుడు ఇది ఎలా పెట్టాలో చూపిస్తూ చూడండి. 14 ఇంచెస్ ఉంది, 15 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు దీన్ని మనం డబల్గా తీసుకుంటే మనకి ఫిల్స్ పెట్టడానికి అయితే చాలా బాగుంటుందండి. చూడండి 21 ఉంది. నేను ఇక్కడ సరిపోయే క్లాత్ మాత్రం మొత్తం పెట్టేస్తున్నాను. 5 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను. తీసుకొని ఇక 21 ఉంది కదా, 21 పెట్టుకుంటున్నానండి. కొంచెం ఫిల్స్ అయితే తక్కువ పెడతాయి. అదే మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే డబల్గా సరిపోతుంది, ఎక్కువ ఫిల్స్ అయితే వస్తాయి. 5 ఇంచెస్ వెడల్పుతో నేనైతే 2 పీసులు అండి, 2 హ్యాండ్స్ కూడా చేసుకుంటున్నాను. చూడండి ఇలా 5 ఇంచెస్ గ్యాప్తో దీన్ని అయితే కట్ చేసుకోవాలండి. 5కి మార్క్ చేసుకోవాలి. ఒక 5 ఒకటండి. డబల్ తీసుకుంటున్నాను. ఇలా అయితే ఎక్కువ ఫిల్స్ వస్తాయనేసి ఇప్పుడైతే మొత్తం డబల్ తీసుకుంటున్నానండి. క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మీ క్లాత్ బట్టి చూడండి. నేనైతే 2 ఇంచెస్ క్లాత్తో అయితే ఇలా తీసుకుంటున్నాను. ఇలా అయితే ఫిల్స్ ఎక్కువ వస్తాయి. 21 ఉందండి. ఇక్కడ మనకి హ్యాండ్స్కి ఫిల్స్ ఎక్కువ వస్తే బాగుంటాయి. అందుకోసమని నేనైతే మొత్తం క్లాత్ తీసుకుంటున్నాను. ఇంకైతే ఈ అసరి తల్లి పండుగలు అయితే 10 ఇయర్స్కి ఒకసారి అయితే చేస్తారండి. అందుకోసమని మేమైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. పిల్లలకైతే 5వ నెల ఫస్ట్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ మరి ఏం చేస్తాము, వాళ్ళకి సెలవులు అయితే ఇంక వేరే క్లాస్ అయితే వీళ్ళకి స్టార్ట్ అయిపోయిందండి. ఈ నార్త్ సైడ్ ఆర్మీ స్కూల్ ఎలా అంటే మార్చ్తో ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మళ్ళీ ఏప్రిల్ నుంచి వేరే క్లాస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు వేరే క్లాసులు అయితే మాకు స్టార్ట్ అయిపోయాయి పిల్లలకి. చూడండి ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. బటర్ఫ్లై లాగా వస్తాయండి. అందుకోసమని కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. పిల్లలకి క్లాసులు స్టార్ట్ అయిపోయాయి, కానీ మేమైతే మరి తప్పదు కదా, ఇంకా వెళ్తున్నామండి. ఇంకా వెళ్ళాకైతే అసలు నాకైతే టైం లేదు. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలండి. 5 నుంచి ఇంకా అసరి తల్లి పండుగలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. మేము 2 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండిపోయాము కనుక ఇంకైతే ఇల్లు ఎక్కడవక్కడే ఉన్నాయి మొత్తము. మన సంక్రాంతికి వెళ్ళేటప్పుడు కొంచెం క్లీన్ చేసాము, కానీ ఇప్పుడైతే చాలా ఉందండి పని. ఇంటికి వెళ్ళాక సరిపోతుంది. ఇప్పుడు మనము మెయిన్ బాడీ క్లాత్ ఉంటుంది కదా, బాడీ క్లాత్ తీసుకొని దానికి డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ మనం తీసుకుంటే మనకి ఫిల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి. మన మెజర్మెంటు ఫ్రాక్ది అయితే చూడండి 22 ఉంది కదా, మనం ఎక్స్ట్రా ఖర్చు కోసమని మొత్తం 24 తీసుకుంటున్నాను. 24 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము పీకో చేస్తాము, మడత పెట్టి స్టిచ్చింగ్ చేస్తాము కనుక మనకి 2 ఇంచెస్ అయితే ఖర్చు అవుతుంది. ఇంకా దీనిలో అయితే నేను 70 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కింద 7 ఇంచెస్ ఏమో కొంచెము ఫిల్స్ పెట్టి ఇంక కింద తీసుకోవాలనుకుంటున్నాను. అలా అయితే మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు 17.5 తీసుకున్నానండి. తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా మనము డబల్గా రెండు కటింగ్స్ వేసి 2 పీసులు అయితే తీసుకోవాలి. ఈ 2 లేయర్స్ కింద వస్తాయండి. ఒకటి చిన్న లేయర్, ఒకటి పెద్ద లేయర్ వస్తుంది. 7 ఇంచెస్ లేయర్ ఒకటి వస్తుంది. 17.5 ఇంచెస్ లేయర్ అయితే ఒకటి వస్తుందండి. మీరు క్లాత్ బట్టి చూసుకోండి. మనకి పెద్ద క్లాత్ ఉంది, లాంగ్ ఫ్రాక్ మనం చేయాలనుకుంటే ఇంకా కొంచెము 3 మీటర్స్ క్లాత్ అయితే ఈ పిల్లలకు సరిపోతుంది. 12 ఇయర్స్ వరకు, 10 to 12 ఇయర్స్ వరకు పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్ కోసం అయితే ఫుల్ లాంగ్ కావాలంటే 3 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుందండి. కింద ఫిల్స్ ఎక్కువ పెడితే 3 లేయర్స్ లాగా అయితే సరిపోతుంది.
చూడండి నేనైతే ఇప్పుడు 2 లేయర్స్ కింద లేయర్స్ అయితే చాలా చిన్నగా చేస్తున్నాను. ఇంకైతే నాకు క్లాత్ ఇంతనే మిగిలిందండి. ఇప్పుడు కింద మనం కుచ్చుల కోసం అయితే ఈ క్లాత్ తీసుకోవాలి కదా, దీన్నైతే 7 ఇంచెస్ మనం తీసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ ఇంకా అడ్జస్ట్ చేసుకుంటానండి. ఎంత వస్తే అందులో 7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంకొక పీస్ కావాలి కానీ సో క్లాత్ అయితే అయిపోయింది. అందుకోసమని నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అయితే కొంచెం తక్కువ ఫిల్స్ వస్తాయి అంతేనండి, ఏం కాదు, బాగుంటుంది ఇలా అయినా. కరెక్ట్గా మనము అయితే దీన్ని 3 పీసెస్ కింద కట్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి దీన్ని సరిసమానంగా జాయింట్ అయితే చేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ తీసుకొని ఇంకా ఈ పీస్లో అయితే సగము 2 వాటికి డివైడ్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు మనకు కరెక్ట్గా ఫిల్స్ అనేవి వస్తాయండి. 3 అయింది. కొంచెం పీస్ కూడా అసలు మిగలలేదండి, కరెక్ట్గా వచ్చింది 2 మీటర్స్ క్లాత్ అయితే. చూడండి తక్కువ క్లాత్తో ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి. మనం ఖర్చు కూడా చాలా వదులుకున్నాము. చూడండి ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ అయితే మీకు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి మనము ఇప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్కి సెంటర్కి మనం ఒక ఫోల్డ్ చేసుకొని దాన్ని 4 ఇంచెస్ లేకపోతే 5 ఇంచెస్ దగ్గర మనము డాట్స్ పెట్టుకుంటే ఇక్కడైతే లాంగ్ ఫ్రాక్కి బాగుంటుందండి. ఫ్రాకు వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటుంది. దీన్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. దీని ప్రకారమే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండుకి కూడా ఇలా డ్రా చేసుకుంటే బాగుంటుందండి. చూడండి చాలా సింపుల్గా మనకు తొందరగా పని అయిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. అందుకోసమని నేను ఒకదానిపైన ఒకటి పెట్టి డ్రా చేసుకున్నాను. చూడండి చాలా సింపుల్గా కట్ చేసేవచ్చు. అసలు స్టిచ్చింగ్ రాని వారైనా సరే వీడియో చూసుకుంటూ కట్ చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి ఇలా మనం డ్రా చేసింది అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకున్నాను కదా, పెద్దవాళ్ళకి అయితే 5 ఇంచెస్ అలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూపిస్తా చూడండి. ఒక పీస్ అయితే తీసుకోవాలి. దీనికి పైన పీస్ పెట్టి 2 ఆపోజిట్లో ఉండకూడదు, ఒకదాని పైన ఒకటి ఉండేటట్లు పెట్టి చూడండి తిప్పుకుంటూ రివర్స్ తిప్పుకొని దీన్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి ఎలా చేస్తున్నాను, మీరు కూడా ఇలానే చేయండి, చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఇలా మధ్యలో ఒకసారి కట్ చేసుకొని దీన్ని వెనక వైపుకు తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్కి మీద పైన వేసాం కదా, ఇది వెనక సైడ్కి తిప్పుకుంటూ మనం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి, అలా అయితే మనకి తిరిగేటప్పుడు సింపుల్గా తిరుగుతుంది నెక్ అనేది. చూడండి ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి, చాలా నీట్గా ఉంటుందండి, బాగుంటుంది. మీకు నచ్చితే ఇంకా దీనిపైన మనం బటన్ వేసుకుంటే ఏదైనా మోడల్ బటన్ ఉంటుంది కదా, అది వేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే ఇలా సింపుల్గా హుక్ పెట్టుకున్నా సరిపోతుందండి. నేనైతే హుక్స్ పెట్టుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు చిన్న చిన్న పీసులు ఉన్నాయి, ఆ చిన్న చిన్న ముక్కల్ని నేనైతే జాయింట్ చేసుకొని నెక్కి యూజ్ చేసుకుంటున్నానండి. చూడండి చిన్న ముక్కలు మిగిలాయి, వాటన్నిటిని జాయిన్ చేసి నెక్కి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మన హ్యాండ్స్ తీసుకునేటప్పుడు సీవ్లెస్ హ్యాండ్స్ తీసుకోవాలనుకుంటున్నాం కదా, దానికోసం అనేసి నేను వేరే క్లాత్ అయితే వేసుకుంటున్నాను. ఈ క్లాత్ అయితే మరి ఇంకా మిగలలేదండి, కరెక్ట్గా వచ్చింది. ఇక్కడిని స్టార్ట్ చేసి చుట్టూ అయితే వేసుకుంటున్నాను. నేనైతే బెల్ట్ పెట్టుకోవడానికి చిన్న చిన్న బెల్ట్ పీసులు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. చిన్న చిన్న పీసులు మిగిలాయి కదా, ఈ నెక్ పీస్ మిగిలింది కొంచెము, దాంతో అయితే నేను బెల్ట్ వేసుకోవడానికి, పిల్లలకి అలా బెల్ట్ వేసుకుంటే మనకు నడుము అనేది ఫిట్గా ఉంటుంది, పిల్లలకి చాలా బాగుంటుందండి. వేరే మనము డ్రెస్సులు బెల్ట్లు ఉంటాయి కదా, మనం రెడీమేడ్గా షాప్లో దొరుకుతాయండి, అలా కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఇంకా నెక్ కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం నెక్ పీస్ జాయింట్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. దీన్నైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. రెడీమేడ్ షాప్లో కొనే విధంగా మనం ఉంటుంది. ఇలా అయితే ఫ్రాగు ఇందులో మొత్తము స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం మొత్తము చేస్తానండి, 2 సైడ్స్ చేస్తాను. ఇంకా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నీ అయిపోయండి. ఇంకా షోల్డర్స్ ఇప్పుడైతే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాక చూడండి మన లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. తొందరగా అయిపోతుందండి స్టిచ్చింగ్ కూడా దీనికైతే. చూడండి ఇలా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే గట్టిగా ఉంటుందండి. పిల్లలకి ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు గట్టి క్లాత్తో స్టిచ్చింగ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉంటుంది, లేకపోతే తొందరగా పాడు చేసేస్తారు.
నేనైతే మా పాప కోసం స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇది మొత్తం ఇలా షోల్డర్స్ అయితే జాయిన్ చేసాను. చేసాక ఇంకా హ్యాండ్స్కి అయితే నేను సీవ్లెస్ హ్యాండ్స్ కదా మనం తీసుకుంటున్నాము. దీనికోసం క్లాత్ అయితే మిగలలేదు, వేరే క్లాత్ అయితే తీసుకొని పైపింగ్ లాగా వేసుకుంటున్నాను. చూడండి, చిన్న పైపింగ్ లెక్క వేసుకుంటున్నాను. మీకు ఆ క్లాత్ మిగిలితే ఇంకా పైపింగ్ కూడా చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లోపల ఉండిపోతుంది కదా, మనకు బయటికి కనిపించదు. పైన బటర్ఫ్లై లాగా మనకి హ్యాండ్స్ అయితే వస్తాయి కదండి. దీన్ని అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకుంటే చూడడానికి అయితే మంచి లుక్ వస్తుంది, పిల్లలకి బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇలా సీవ్లెస్ హ్యాండ్స్ అయితే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందండి. చూడండి, ఇలా మొత్తము చిన్నగా పైపింగ్ వచ్చేటట్లు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇంకా ఇంటికి వెళ్ళాక ఇంకా ఈ వీడియోస్ పెట్టడానికి టైం ఉండదు, ఇంకా పని సరిపోతుంది. అక్కడ నెట్ కూడా సరిగ్గా ఉండదు. చూడండి, అట్లా అమ్మవారి జాతర ఎలా చేస్తామో మీకైతే వీడియో పెడతాను, షార్ట్ వీడియోస్ అయినా సరే పెడతానండి. చూడండి మొత్తము ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్ వాళ్ళు అయితే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు, లేదంటే ఇలాంటి కరెంట్ మిషన్ వాళ్ళు అయితే పీకో చేసుకోండి. 2 సైడ్స్ కూడా పీకో చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఎడ్జెస్ అనేవి చాలా బాగుంటుందండి, మనకు మంచి లుక్ వస్తుంది పీకో చేసి స్టిచ్చింగ్ చేస్తే. చూడండి, ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. రెండు సైడ్లు కూడా పీకో చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. 2 సైడ్స్ కూడా దీన్ని మనం ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసాక చిన్న ఫిల్స్ పెట్టుకోవాలండి. పెట్టుకుంటే అప్పుడు మంచి లుక్ వస్తుంది. మనం ఎలానో డబుల్ క్లాత్ తీసుకున్నానండి, డబుల్ క్లాత్ కన్నా ఎక్కువ తీసుకున్నాను, ఎక్కువ ఫిల్స్ వస్తాయండి. ఇలా అయితే మనం తక్కువ తీసుకుంటే తక్కువ ఫిల్స్ వస్తాయి. చూడండి, ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చివరి వరకు. 2 సైజు అండి, 2 సైడ్లకు కూడా ఇంకా హ్యాండ్స్కి ఇలానే చేసుకొని ఇప్పుడు చిన్న ఫిల్స్ అయితే ఇలా పెట్టుకోండి. చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటూ రండి, చాలా బాగుంటుందండి, మంచి లుక్గా ఉంటుంది పిల్లలకైతే చూడడానికి. ఇలా చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ రండి. దీన్ని అయితే బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు, చాలా బాగుంటాయండి ఈ హ్యాండ్స్ అయితే. చూడండి, పిల్లలకి నార్మల్గా స్టిచ్చింగ్ చేసే కన్నా ఇలా స్టిచ్చింగ్ చేస్తే కొంచెం మోడల్గా ఉంటుంది కదా, చూడడానికి చాలా బాగుంటుందండి. మనము 1 ఇంచెస్ గ్యాప్తో అయితే స్టిచ్చింగ్ ఈ ఫిల్స్ పెట్టుకోవడం అనేది ఆపివ్వాలండి. ఆపిస్తే అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం గ్యాప్ ఇవ్వండి, 1 ఇంచు, ఒక 1/2 ఇంచు అలా గ్యాప్ ఇస్తే మనకి అక్కడ ఫిల్స్ అనేవి బాగుంటాయి చూడడానికి అనేది. చూడండి, చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా ఉందండి. 2 సైడ్లకు కూడా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను, 2 హ్యాండ్స్ కూడా. ఇప్పుడు జాయింట్ ఎలా చేస్తారో చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకి షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ నుంచి 1 ఇంచు లోపలికైతే ఒక మార్క్ చేసుకొని దీన్ని తిన్నగా డ్రా చేసుకోండి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో చేసుకోండి, లేకుండా నార్మల్ వాళ్ళు అయితే చేత్తో అయినా కరెక్ట్గా డ్రా చేసుకొని పెట్టుకోండి. ఇలా డ్రా చేసాక ఇప్పుడు దానిపైన పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మనము ఫిల్స్ పెట్టే హ్యాండ్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా
సెంటర్కి ఒక మార్క్ చేసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. లేకపోతే వెనక పక్క ఎక్కువ, ముందల పక్క తక్కువ, లేకపోతే ముందర ఎక్కువ వెనక తక్కువ అలా వస్తుంది. అలా కాకుండా మనము కరెక్ట్గా సెంటర్ దగ్గర మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలా అయితే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న మనకి 2 సైడ్లు కూడా మనకి వెనక ముందల కరెక్ట్గా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా పెట్టి కరెక్ట్గా మనము డబుల్ స్టిచ్చింగ్ అయితే దీనిపైన వేసుకోండి. 2 సైడ్లు కూడా ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఎలా నేను చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేసుకోండి. నెమ్మదిగా చెప్తున్నాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. లాస్ట్ ఎడ్జెస్ దగ్గర మాత్రం మనము గట్టి కుట్టు అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి దీనిపైన. చూడండి, 2 సైడ్లు మనం ఇలా చేసుకున్నామంటే డబుల్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది కరెక్ట్గా. చూడండి, ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకొక సైడ్ ఉంటుంది కదా హ్యాండ్, అటు సైడ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. మనకైతే బాడీ పార్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా కింద ఫిల్స్ పెట్టేదైతే చాలా తొందరగా అయిపోతుంది. బాడీ పార్ట్ అయిపోయిందంటే మ్యాక్సిమం కింద అయిపోయినట్లేనండి. కింద చాలా సింపుల్గా అవుతుంది. చూడండి, 2 సైడ్లు కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చేసాక 2 పార్ట్స్ కూడా చూడండి ఎలా ఉన్నదో. ఇలా అక్కడ చిన్న ఉక్కు పెడితే ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ చూపిస్తే చూడండి, ఇవ్వండి ఎలా వస్తుంది. చాలా బాగుంటుందండి చూడడానికి అయితే. చూడండి, మీకు కావాలంటే నెక్ కూడా మోడల్ పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్ క్లాత్ కదా అనేసి దీన్ని నార్మల్గా చిన్న మోడల్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కింద లేయర్స్ మనం 17 ఇంచెస్ తీసుకున్నాము కదా, దీన్ని అయితే ఒక సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తము స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే దీన్ని ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేశాక ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఇంకొక సైడు బాడీ పార్ట్కి పెట్టి మనమైతే ఫిల్స్ పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఇక్కడ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. మనము కింద వైపున 7 ఇంచ్ క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని ఒక లేయర్గా వేసుకుంటాము. అందుకోసమని దీన్ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా, దీనిపైన ఈ క్లాత్ పెట్టి ఇవ్వండి. కరెక్ట్గా 2 ఒకే సైడ్ ఉండేటట్లు. ఇంకా పైన ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలండి. మీ క్లాత్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తక్కువ క్లాత్ అయితే తక్కువ ఫిల్స్ వస్తాయి. ఇంకా ఎక్కువ క్లాత్ ఉన్నది మన దగ్గర అనుకుంటే ఎక్కువ ఫిల్స్ వస్తాయి. నేను తీసుకునే క్లాత్కి అయితే ఫిల్స్ అయితే కరెక్ట్గానే వస్తాయండి. చూడండి, నేను చెప్పే విధంగా తీసుకుంటే మీరు కొలతలు కరెక్ట్గా ఉంటుంది ఫిల్స్ అనేది. మనం ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా, అక్కడ అంతవరకు నార్మల్గా పెట్టుకోవాలి. తర్వాత నుంచి ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి, అప్పుడు మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. కరెక్ట్గా 1 ఇంచెస్ 2 ఇంచెస్ అలాగా మనం ఎంత ఖర్చు కోసం అయితే ఉంచుకున్నామో అంత పెట్టుకోండి. లాస్ట్ నీట్గా పెట్టుకుంటే అప్పుడు మన స్టిచ్చింగ్ అనేది దానిపై నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా 2 వైపులు కూడా ఇలానే స్టిచ్చింగ్ అయితే ఫిల్స్ పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. దీనికి లైనింగ్ కూడా వేసుకోవట్లేదండి, సింపుల్గా చేసుకుంటున్నాను. ఇది 7 ఇంచెస్ 6.5 తీసుకున్నాం కదా మిగిలిన క్లాత్, దీన్ని కరెక్ట్గా ఇప్పుడు 3 పీసెస్ తీసుకున్నాం కదా, దీన్ని 3 పీసెస్ ఫస్ట్ జాయింట్ ఇలా చేసుకోవాలి. చేసుకొని దీన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒక సైడ్ అయితే 2 సైడ్లు నేనైతే పీకు చేసుకుంటానండి. మీకు నార్మల్ మిషన్ అయితే 2 సైడ్లు కూడా పీకు చేసుకోకుండా నార్మల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. చూడండి, 2 సైడ్లు కూడా నేనైతే పీకో చేసుకున్నాను. ఇలా పీకో అయిపోయాక దీన్ని కూడా చిన్న చిన్న ఫిల్స్గా మనం అయితే దానిపైన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ మనం పెట్టాం కదా క్లాత్, ఫిల్స్ పెట్టి ఆ క్లాత్ పైన అండి. చూడండి, మీకు చూపిస్తా. ఈ క్లాత్ పైన పెట్టి దీన్ని అయితే ఫిల్స్ పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా రివర్స్ పెట్టేవాళ్ళం కదా, కానీ లేయర్స్ వేసుకునేటప్పుడు మాత్రం ఇలా పెట్టాలండి. కొంచెం గ్యాప్ అయితే ఉంచి ఇలా
స్టిచ్చింగ్ చేస్తాం కదా, రెండు జాయింట్ చేసుకుంటాము. అందుకోసమని ఒక 1/2 ఇంచ్ గ్యాప్, 1 ఇంచ్ గ్యాప్ అలా ఉంచుకోండి. కిందకు వచ్చేసరికి అయితే మనం ఎంత వెడల్పుగా ఉంటే అంత బాగుంటుంది కదా చూడడానికి. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఫిల్స్గా పెట్టుకుంటూ వెళ్ళాలండి. మొత్తం ఇంక ఫిల్స్ పెట్టిడమే రెండు వైపులా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇలా మొత్తం అయిపోయాక లాస్ట్లో మనమైతే జాయింట్ అయితే చేసుకుంటామండి. రెండు పార్ట్లు ఉంటాయి కదా, వీటికైతే జాయింట్ అయితే లాస్ట్లో మనం చేసుకుంటామండి. చూడండి, ఈ విధంగా మొత్తము ఫిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా ఫిల్స్ పెట్టుకొని మీకు పీకో మిషన్ అయితే పీకో చేయండి, నార్మల్ మిషన్ అయితే నార్మల్గా చేసుకోండి. నేనైతే ఇంకా పీకో మిషన్ ఉంది కనుక ఇంక ఇలా చేసుకున్నాను. ఇలా అయితే మంచి లుక్ వస్తుందండి, చూడడానికి బాగుంటుంది. ఇంకైతే మన లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. మన స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని రెండిటిని జాయిన్ చేసుకోవాలి. మనము ఆది డ్రెస్ ఉంటుంది కదా, ఆది డ్రెస్ పెట్టి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, కొలతలు అయితే తీసుకోండి. ఇంక సీవ్లెస్సే కనుక ఇప్పుడు మనం కుట్టే హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం లోపల వైపు మడుచుకుంటూ పెట్టండి. పెడితేప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఆ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేయడం అయిపోద్ది. హ్యాండ్ లోపలికి పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి మొత్తము. దీని ప్రకారము ఇప్పుడు బాడీ అయితే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా నడుము దగ్గర కొంచెం లోపలికి వచ్చేటట్లు చేసుకోవాలి. ఇంకా లాంగ్ ఫ్రాక్కి వచ్చేసరికి మనం బాడీ పార్ట్ చేసేటప్పుడు లోపలికి చేసుకోండి, సేపు వస్తుంది నీట్గా. మనం లాస్ట్ చేసేసరికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకైతే కరెక్ట్గా ఉంటుందండి. చూడండి, స్టిచ్చింగ్ ఇలా చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఉంచండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా లాస్ట్కి వచ్చేసరికి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ చిన్నది ఒక సైడ్ పెద్దది అలా వచ్చి కూడా ఉంటుంది. దాన్ని లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా మొత్తము 2 టైమ్స్ వేస్తే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం బాడీ సైడ్ అయితే 3-4 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. మనం కావాలంటే ఎప్పుడైనా కుట్లు విప్పుకోవడానికి బాగుంటాయి కదా, అందుకోసమని మనం ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుందండి. నడుముకి వచ్చేటప్పుడు చూసుకోండి, నడుముకి ఎంత సరిపోతే అంత వేసుకోండి. చూడండి, ఇలా ఎక్స్ట్రా వచ్చింది ఖర్చు అయితే కట్ చేసుకొని కరెక్ట్గా లాస్ట్లో మనకి ఖర్చులు లేకుండా అక్కడ పీకో అయినా చేసుకోవచ్చు, లేకపోతే స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు అండి. అప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఎడ్జస్ట్లు కూడా కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. మొత్తం అయితే ఫ్రాక్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇంక సెకండ్ సైడ్ కూడా స్టిచ్చింగ్ ఇలానే చేసుకోవాలి సేమ్. చూడండి, ఆ లోపలికి హ్యాండ్స్ మాత్రము మనము బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టాం కదా, అవి లోపలికి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మర్చిపోతే దానిపై నుంచి స్టిచ్చింగ్ అయితే పడిపోతుంది. నాకు అలానే పడిపోయిందండి, అందుకోసమని మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఇప్పాను. అలా కాకుండా మనం కరెక్ట్గా పెట్టేటప్పుడే మంచిగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లము ఉండదు, కరెక్ట్గా అయిపోతుంది. చూడండి, ఇలా 1/2 ఇంచెస్తో 1 ఇంచ్ అయినా పర్లేదండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం తక్కువగా చేసుకున్నామంటే కుట్లు అనేవి తొందరగా వీడిపోతాయి. అలా కాకుండా కొంచెం లోపలకే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. 2 సైడ్లు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇలా మొత్తము చేసుకోవాలి. నేనైతే చిన్న బెల్ట్ పెట్టుకోవడానికి చిన్న క్లాత్తో చిన్నగా మనము బెల్ట్స్ టక్స్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా అలా పెట్టుకోండి. మీ దగ్గర బెల్ట్ ఉంటే, వేరే బెల్ట్ ఏదైనా ఉందనుకో పెట్టుకోండి. వేరే డ్రెస్సుల బెల్ట్ ఉంటుంది కదా, లేకపోతే బయట మార్కెట్లోనే దొరుకుతుందండి. ఇది పెట్టుకుంటే పిల్లలకి అనేది అడ్జస్ట్మెంట్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది. అందుకోసమని నేనైతే బెల్ట్ తీసుకున్నాను. ఇదైతే ఈ ఫ్రాక్ పెట్టుకుంటున్నాను. చాలా బాగుందండి చూడడానికి అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా తొందరగా కూడా స్టిచ్చింగ్ చేసి వచ్చండి. చూడండి, ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, మా పాపకి వేసి చూసానండి, కొంచెము లూజ్ వచ్చింది. ఇంకా ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడేని. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటే మనకి చూడడానికి అనేది లుక్ మంచిగా వస్తుంది కదా, అందుకోసమని కరెక్ట్గా పెట్టుకున్నాను.
చూడండి ఎలా ఉందో మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. బెల్ట్కి అయితే చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాను, బెల్ట్ పెట్టుకున్నాను. చాలా బాగుందండి చూడడానికి అయితే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా వేసుకుంటారు. చూడండి మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఉక్ పెట్టుకున్నానండి. ఉక్స్ పెట్టుకొని ఇలా వేసుకున్నాను. చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.